హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మీరు అంత సంతోషంగా ఏం కనపట్ల. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నాకు అర్థమైంది, నాకులాగే మీకు కూడా జలుబు చేసింది, గొంతులు పోయినాయి, అర్థమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరికి ఆలస్యం లేకుండా దేవుని యొక్క వాక్యమును, ఈ యొక్క క్రిస్మస్ పండుగను గూర్చినటువంటి వాక్య వర్తమానమును కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవై ఉన్న దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కొద్ది సమయము మీ యొక్క మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉండగా, ఆశపడిన ప్రాణమును తృప్తిపరుస్తారని మీరు వాగ్దానం చేశారు గనక, వినుచున్న నీ ప్రియబిడలకు వినగల చెవిని, గ్రహించగల మనస్సును దయచేయమని, నిలువబెట్టిన నన్ను మరుగు చేసుకొని కొద్ది మాటలు మీరే మాతో మాట్లాడమని వాక్కుగా మా మధ్యకు వచ్చి వేసిన యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. త్రైక దేవుని దీవెన ఆశీర్వాదములు చేరి వచ్చిన మన ఎల్లరకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ దిన ఆశీర్వాదాలు ప్రభు అందించి మనలను బలపరచును గాక, ఆమేన్. అందరికీ మరణాత. మంచిది. ప్రియమైన వారలరా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ పాఠమును మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి మాటలను 3 మాటలుగా మనం గాన విభాగించుకుంటే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. చూడండి, వారు అనేది ఒక మాటగా తీసుకుంటే, అలాగే రెండవది అక్కడ ఉన్నప్పుడు అనేది మరొక మాటగా తీసుకుంటే, ప్రసవ దినములు నిండెను. ఈ 3 మాటల మీద ఈరోజు క్రిస్మస్ పాఠాన్ని మనం మరి తెలుసుకొని సంతోషముతో మన యొక్క ఇబ్బందులు ఇరుకులలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి క్రిస్మస్ పండుగ ఎలాగ మనం చేసుకుంటూ ఉన్నామో అనే సంగతులను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమైన వారలారా నేర్చుకుందాం. చూడండి, చదవబడిన లేఖన భాగం లూకాసు వార్త 2:6లో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. చూడండి, ఇక్కడ వారు అనగా ఎవరు అంటే, ఎవరు? మరియా యోసేపులు. అంటే మరియా యోసేపు గారులు ప్రియమైన వారలరా బెత్లెహేములోనికి వచ్చినప్పుడు ఆమె యొక్క ప్రసవ దినములు నిండెను అనే దానికి సాదృశ్యంగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వారు అంటే ఎవరు అంటే, మనం అనుకుంటాం క్రిస్మస్ పండుగ అంటే అంత ప్రియమైన వారలరా చాలా ఏదో చక్కగా హాయిగా జరిగిపోయింది అనుకుంటాము. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంటే ఇంత చక్కగా ప్రియమైన వారలరా మనమంతా కోలాహలంగా డాన్సులతోటి లేదా పిల్లలు అలరిస్తూ ఉండేటటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ అసలైన ఆ యొక్క క్రిస్మస్ ఆనాటి దినాలలో ప్రభువు ఎలాగ ఈ భూమి మీదకి వచ్చారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు కనబడతా ఉన్నది. అంత ఆషామాషిగా ప్రభు ఈ లోకానికి ఏదో అంత చిన్నగా లేదా అంత సులువుగా ఈ లోకానికి ఆయన రాలేదు. చూడండి, మరియా యోసేపు గారులకి ప్రియమైన వారలరా ఏముంది అయ్యా అంటే భారం కలిగి ఉన్నారు అన్నారు. వాళ్ళకేముందంట? భారం ఉంది. వాళ్ళకేం భారం ఉందయ్యా? మనకే ఎక్కువ భారాలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో, మీకు సరిగా భారం లేదట్టుంది, మాకు చాలా భారం ఉంది అని మనం అనుకుంటే, ప్రియమైన వారలరా మరియా యోసేపు గారుల యొక్క భారము చాలా ఈ లోకంలో ఎవ్వరు అనుభవించినటువంటి భారం. చూడండి, ఒక కన్యక గర్భవతి అయ్యింది అంటే లోకమంతా కూడా ఏమంటది? పురుషుని ఎరగకుండా పరిశుద్ధాత్మ వలన కలిగింది అంటే ప్రియమైన వారలారా లోకంలో అంతా కూడా భయంకరమైనటువంటి హేళనకరమైన స్థితి. ప్రియమైన వారలారా అది భారం అంటారా కదా? చాలా భారం. ఎవరు కూడా అటువంటి నిందను మోయలేనటువంటి భారం, ఎవరు కూడా సహించలేనటువంటి భారం. మన గృహాలలో ఒకవేళ అలాగూ జరిగితే సహించగలుగుతామా?
సహించలేము. నేను పరిశుద్ధాత్మ వలన నేను గర్భవతిని అయ్యాను అంటే అది ఆషామాషీకరమైనటువంటి విషయం కాదు. అయితే ఆ దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇందాక మనం చదువుకున్నాం. ఆమె మరి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదువు, ఆ పేరు పెట్టుదురు అని ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి వాగ్దానం ఉందో, ఈ వాగ్దానము విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ కాలంలోనట ఎలా ఉండేవారయ్యా అంటే కన్యకలుగానే ఉండాలి. ఎందుకంటే వాగ్దానం ఏం చెప్తా ఉంది అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. కాబట్టి ఈ వాగ్దానం ఏదైతే ఉందో ప్రియమైన వారలరా, ఈ వాగ్దానము నా ద్వారానే జరగాలి అని ఆ కాలంలో ఉన్నటువంటి యూదా స్త్రీలైన వారు, ఇదిగో నేను కన్యకగా ఉండిపోతాను, నాలో నుండి మెస్సయ్యాని ఈ లోకానికి తీసుకురావాలి అని చాలా మంది కన్యకలుగానే ఉండిపోయారు. అయితే చూడండి, మరియమ్మ గారికి అనుకోనని విధముగా, చూడండి, మరియమ్మ గారు కన్యకగా ఉన్నప్పటికీ యోసేపు గారితో ప్రదానం చేయబడింది. అయినా చూడండి, అందరికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి చాలా మంది కన్యకలుగా మిగిలిపోయారు. కానీ దేవుడు ఎన్నుకున్న కన్యక ఎవరయ్యా అంటే మరియమ్మ గారే. మరియమ్మ గారికి అప్పటికి ప్రదానం జరిగింది. అంటే వివాహం నిశ్చితార్థం అంటారు కదా, వివాహం నిశ్చయమైంది. చూడండి, మరియమ్మ గారికి కూడా ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే నేను కూడా కన్యకగా మెస్సయ్యని ఈ లోకానికి సంపాదించి ఈ లోకానికి తీసుకొని రావాలి అనే ఆలోచన మరియమ్మ గారికి ఉన్నటువంటి ఆలోచన. చూడండి ప్రియమైన వారలరా, నా గర్భాన పుడితే బాగుండు, నా గర్భాన పుడితే బాగుండు అని అనుకుంటా ఉంటే చివరికి దేవుడు ఎవరిని ఎంచుకున్నారు? కాబట్టి ఎప్పుడైతే దేవదూత వచ్చి మరియమ్మ గారితో ఆ మాట చెప్పిందో ప్రియమైన వారలరా, అప్పుడే ఆమె మిక్కిలి భయపడి, ఇది నాకొద్దయ్యా, ఇదిగో ఇలాగ జరిగితే నన్ను అందరూ అవమానిస్తారు, నన్ను దూషిస్తారు, అసలు యూదులలో ఒకవేళ అలాగ జరిగితే రాళ్లతో కొట్టి చంపాలి అని ఒక నిబంధన ఉన్నది కదా, కాబట్టి అటువంటిది నాకొద్దయ్యా అని అనలా. ఏమన్నది? ఇది నాకు ఎలాగూ జరుగును. కానీ ప్రభు ఆ దేవదూత చెప్పగానే ఆమె మాట్లాడిన మాట ప్రియమైన వారలరా, నీ మాట చొప్పున జరుగును గాక. చూసారా, మనం అనగలుగుతామా మాట? అనలేము. మా ఇంట్లో తెలిస్తే ఏమవుద్దోనయ్యా, మా ఇంట్లో వాళ్ళు ఏమంటారో, నాకు ఆల్రెడీ వివాహం కుదిరింది, యోసేపు గారితో నిశ్చయమైంది, ఆయన ఏమంటాడో, ఆయన నన్ను విడనాడతాడు, ఇలాంటి ఆలోచనలు తలెత్తుతా ఉంటాయి. కానీ మరియమ్మ గారు నీ మాట చొప్పున నాకు జరుగునుగా కన అంటే మరియమ్మ గారు మోసే ఈ భారము భారభరితమైనది, ఈ లోకంలో ఎవ్వరూ మోయలేనిది. అలాగే యోసేపు గారు కూడా ఒక కన్యక ప్రియమైన వర్లరా, తాను యొక్క ప్రమేయం లేకుండా గర్భవతి అయిన తర్వాత కూడా తనను విడిచిపెట్టకుండా వెంబడిస్తూ దూత మాటను బట్టి, కేవలము దూత చెప్పినటువంటి మాటను బట్టి ఆ మరియమ్మ గారిని వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మనకు కనబడతా ఉన్నది. అయితే చూడండి, ఈ రోజు మన పాఠంలో మనం నేర్చుకునే అంశంలో ఏంటి అంటే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండెను. అంటే వీరు చేసినటువంటి ప్రయాణం ఏంటి అంటే నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణం చేశారు. నజరేతులో వీళ్ళు ఉన్నారు. నజరేతు గలిలయ ప్రాంతంలో ఉంది. గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతు నుండి యోధా ప్రాంతంలో ఉన్న బెత్లెహేమునకు వీరు ప్రయాణము జరిగించి అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అమ్మా చాలు చాలు, ఏమంటా ఉన్నారు? మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఇక్కడ పేతురు గారు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటయ్యా అంటే మీరు పరదేశులుగా ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారు అని సెలవిస్తా ఉన్నాడు. చూడండి, అదే మాట పౌలు గారు కూడా మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు. 11వ అధ్యాయము 13వ వచనంలో అంటారు, సగం నుంచి చూడమ్మా, బి పార్ట్. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అంటే ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్న మాట ఏంటి అంటే తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై. చూడండి, అంటే ఈ లోకములో మనము ఎలాగున్నామంట? పరదేశులము యాత్రికులము.
కాబట్టి చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి అంటే, నజరేతు అనబడినటువంటి గలిలయలో ఉన్న గ్రామము నుండి బెత్లెహేము అనబడినటువంటి యోదయ గ్రామములోనికి వెళ్ళారు. నజరేతు భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి స్థితి కలిగినటువంటి ప్రాంతం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తే, అక్కడ ఫిలిప్పు గారు నతానియేలు గారు ఫిలిప్పుతో అంటాడు, అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? ఫిలిప్పు గారు అంటారు, అబ్బాయి, ఇదిగో మెస్సయ్య వచ్చాడు, మనలను రక్షించే రక్షకుడు వచ్చాడు అని అంటే, ప్రియమైన వారలరా, ఈ నతానియేలు వచ్చి అంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు అంటే, నజరేతు నుండి వచ్చాడు. నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా? అసలు నజరేతు అంటే ఏంటి? చూడండి, నజరేతు అంటే అర్థం ఏంటి అంటే, నజరేతులో ఉన్న పరిస్థితి ఏంటి అంటే, దొంగలు, దోపిడీగాండ్రు, దుర్మార్గులు, హంతకులు, ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రాంతము అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే, ఆ నజరేతు నుండి రక్షకుడు రాగలుగుతాడా? ఏమో అర్థమవుతుందంటారా? మరణాత అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ నుండి, చూడండి, ఏ ప్రాంతం నుండి ఆయన వచ్చాడు అంటే, నజరేతు నుండి. నజరేతు నుండి బెత్లెహేమునకు వచ్చాడు. ఎందుకు బెత్లెహేమునకు వచ్చాడు అంటే, మీకా 5:2 వాగ్దానం నెరవేర్చాలి. మీకా 5:2 వాగ్దానం ఏంటి అంటే, ఎఫ్రాతా బెత్లెహేమా, నీవు యోధా ప్రధానమైన నీవు ఏ మాత్రము అల్పమైన దానవు కావు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అనే వాగ్దానం ఉందే, ఆ వాగ్దానం నెరవేరాలంటే ఈ నజరేతును విడిచిపెట్టి బెత్లెహేమునకు వెళ్ళాలి. ఇప్పుడు చక్రవర్తికి చెప్పాడు, నువ్వు అర్జెంటుగా ప్రజాసంఖ్య రాయించు అని. అప్పుడు ప్రజాసంఖ్య వ్రాయబడాలి అంటే మరి యొక్క యోసేపు గారు వెళ్ళాలి. ప్రియమైన వారలారా, ఆ ప్రజాసంఖ్యలో ప్రభు యొక్క నామం కూడా లిఖించబడాలి అంటే మరియమ్మ గారు కూడా వారితో పాటు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నారు. చూడండి, ఈ యొక్క నజరేతు అనబడినటువంటి పట్టణము నుండి బెత్లెహేము అనబడినటువంటి పట్టణము, నజరేతు అనగా లోకమునకు సాదృశ్యం, బెత్లెహేము అనగా దేవుని సన్నిధానం. మానవుడు కూడా నజరేతు నుండి బెత్లెహేమునకు అనగా ఈ లోకములో నుండి దేవుని సన్నిధానమునకు వెళ్ళేటటువంటి ఈ మార్గం ఉందే, ఈ మార్గంలోనే మనం ఏమై ఉన్నామయ్యా అంటే, యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. అర్థమవుతుందంటారా? చూడండి, దైవజనులు దేవదాసయ్య గారు ఇందాకలా మన బాబు చదివాడు, రాజేష్ గారు, రాకడ ప్రార్థనా స్తుతుల్లో అయ్యగారు రాస్తూ, చూడండి ఈ లోకము ఎలాంటి లోకమయ్యా అంటే, ఆ మాట తెలియజేస్తూ అయ్యగారు రాసిన మాట రాకడ ప్రార్థనల పుస్తకంలో 23వ ప్రార్థనలో రాశారు. ఏమని అంటే, ఈ లోకము గత్తర లోకము, పాపలోకము, పాప ఫలితములున్న లోకము, అవస్థల లోకము, కరువుల లోకము, వ్యాధుల లోకము, విష పురుగుల లోకము, నిరీక్షణ లేని లోకము, మరణ లోకము, దయ్యముల లోకము, దయ్యములకు లోబడిన మనుష్యుల లోకము. అంటే ఇంత భయంకరమైన ఈ నజరేతు అనబడినటువంటి ఈ లోకంలో ఉన్న మనము ఇప్పుడు మనం ఎదురు చూసేది ఎవరి కొరకు అంటే, ప్రభు యొక్క రెండవ రాకడ. అంటే ఈ యొక్క నజరేతు అనబడిన లోకము నుండి దేవుని సన్నిధి అయిన బెత్లెహేమునకు మనము కూడా ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, ప్రియమైన వారలరా, మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈ నజరేతు నుండి బెత్లెహేమునకు మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అయ్యా అంటే 80 మైళ్ళు. ఎంత దూరం అంట? చెప్పాలి గట్టిగా, 80 మైళ్ళు. ఒకసారి కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అది కూడా అయినను వాటి వైభవం ఏంటంట, ఆయాసమో దుఃఖమే. కాబట్టి ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట, మనుష్యుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కాబట్టి చూడండి, మన జీవిత ప్రయాణం కూడా 80 సంవత్సరాల కాలానికి లెక్కించి ఈ నజరేతు నుండి బెత్లెహేమునకు ఉన్నదానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఈ యొక్క ప్రయాణము మరియ యోసేపు గారులు చేసినటువంటి ప్రయాణము మన యొక్క జీవిత ప్రయాణానికి ఒక మార్గముగా లేదా ఒక మాదిరిగా కనబడతా ఉన్నది. అలాగే భక్తుడు రాసినటువంటి పాటలో మనం చూస్తే, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక,
ఎన్న సఖ్యము గాని పాపము లన్ని మూపుగా వీపు పైబడి యున్న విధి నడలేక తోట్రెలు చున్నవాడను నన్ను దయగను. ఏంటంట? అయ్యా, ఉన్న పాటున వచ్చి వేస్తా ఉన్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఎన్న సఖ్యము గాని అంటే నేను ఎంచలేనివి, కొలవలేనివి పాపములన్నీ కూడా నా మోపుగా నా వీపుపై పడి నేను ఎలా అయిపోయానంటే నడవలేక తొట్రిల్లుతూ వెళతా ఉన్నానయ్యా. అంటే మానవుని యొక్క ఈ ప్రయాణం, ఈ 80 సంవత్సరాల ప్రయాణం అంతా ఈ రీతిగా ఉన్నది అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, దైవజనులు కూడా తెలియజేస్తున్నట్లుగా 3 సిలువలు మోసితివా అనే పాటలో కూడా ప్రియమైన వారలారా, ఆయన తన యొక్క శరీరం మీద వేసుకున్న భారం, ప్రభు యొక్క శరీరం మీద వేయబడిన భారం, ప్రభు యొక్క ఆత్మ మీద వేయబడినటువంటి భారం, ప్రభు యొక్క మనస్సు పైన వేయబడినటువంటి భారము ప్రియమైన వారలారా దైవజనులు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారం ఇవన్నీ కూడా ఆయన తనపై వేసుకొని మనకేమిచ్చారయ్యా అంటే ఏమిచ్చారు? రక్షణ అనే గొప్ప భాగ్యము. ఏమండి, ఎవరైనా ఇవ్వగలరా ఈ రక్షణ? ఎవ్వరి వలన కాదు. 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వగలుగుతామేమో కానీ రక్షణ మాత్రం ఇవ్వలేము. ఎందుకంటే మనందరము కూడా ఒకటే పాపపు స్థితిలో ఉన్నాం. కాబట్టి బావిలో ఉన్నోడు ఏం చేయలేడు? పైకి తీసుకురాలేడు. కాబట్టి ప్రియమైన వారలరా, చూడండి, అందరికీ భారం ఉంటది. అమ్మా, మీలో ఎవరికైనా నాకు ఏ భారం లేదయ్యా, నేను చక్కగా బాగున్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కదిలిస్తే అందరికీ ఇప్పుడు ఇందాలు పాడుకున్నామే మొయ్యలేనన్ని అన్ని ఉన్నాయి మనకు భారాలు. చూడండి, అలాగే మరియ యోసేపు గారులకు కూడా భారాలు ఉన్నాయి. చూడండి, రెండవదిగా చూస్తే, మరి సమయాన్ని బట్టి మనం ముగించుకోవాలి గనక రెండవ మాట, మొదటి మాట ఏం చెప్పుకున్నాం? ఏమ్మా, వింటున్నారా మీరు? అర్థమవుతుందా? అర్థమైతే పర్వాలేదు. మొదటి మాట వారు, రెండవ మాట అక్కడ ఉన్నప్పుడు, మూడవది ఆమె ప్రసవ దినములు నిండెను. చూడండి, అక్కడ ఉన్నప్పుడు అంటే ఎక్కడ ఉన్నప్పుడు అంటే నజరేతు నుండి ప్రయాణమై వారు బెత్లెహేమునకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? చెప్పాలి గట్టిగా. బెత్లెహేములో ఉన్నారు. ఇప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి వారు ప్రియమైన వారలరా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలరా, ఇక్కడ ఈ బెత్లెహేము దేవుని యొక్క సన్నిధానమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నటువంటి తరుణములో బెత్లెహేము అనబడినటువంటి దేవుని సన్నిధికి వెళ్లకుండా ఒకవేళ ఈ జీవిత ప్రయాణములోనే ఒకవేళ నువ్వు ముగించుకుంటే దేనికి ఉపయోగం ఉండదు. పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, ఒకవేళ దేవుడు నీకు 90 సంవత్సరాల ఆయుష్కాలము ఒకవేళ నీకు ఇస్తే, 80 సంవత్సరాల ఆయుష్కాలము దేవుడు నీకు ఇస్తే, నీ బాధలను బట్టో, శ్రమలను బట్టో, ఇబ్బందులను బట్టో, ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు నాకొద్దు, ఈ రోజు నేను చచ్చిపోతా అని ఎవరైనా అని ఒకవేళ చచ్చిపోతే నీ దినములు ఈ మధ్యలోనే ముగించుకుంటే నువ్వు దేవుని సన్నిధానానికి చారవు అన్నారు. దేవుడు మానవునికి అనుగ్రహింపజేసినటువంటి నిర్ణీత కాలంలో ఒక్క నిమిషం ముందుగా చనిపోయినా కూడా ఆయన సన్నిధానానికి మనం చారలేము అన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకంలో ప్రతి మానవునికి ఏముంది? భారం అనేది ఉన్నది. ఆ భారాన్ని బట్టి అందుకే దావీదు గారు అంటారు, దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దయ్యా. అంటే దావీదు గారికి ఎన్ని శ్రమలు ఉన్నాయి చూడండి, అసలు భయంకరమైనటువంటి శ్రమలు. అటువంటివి మన కుటుంబాలలో జరిగితే ఎంత భయంకరం, అసలు ఉండవు ఇంకా, అంత భయంకరమైన స్థితి. కానీ దావీదు గారు, అయ్యా నేనేం పాపం చేశాను నాకు ఇవన్నీ జరిగాయని అడిగాడా? 51వ కీర్తనలో రాస్తాడు, కింద పడి దుల్లాడినట్టే ఉంటుంది ఆ కీర్తన, ఏడుస్తూ. అంత బాధాకరమైనటువంటి స్థితి కలిగినటువంటి దావీదు గారు అన్నాడు ఏమని అంటే, అయ్యా ఇదిగో నీవు నా దినముల మధ్యలో నన్ను కొనిపోవద్దయ్యా, నువ్వు ఏదైతే నాకు నిర్ణయించావో ఆ నిర్ణయ కాలం వరకు నేను ఉండాలా. అన్ని శ్రమలు అనుభవించిన దావీదు గారు కూడా ప్రియమైన వారలారా ఆ మాట అనలా.
మనకు చాలా తక్కువ శ్రమలు ఉన్నాయి. చూడండి, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 16-18 వచనాలు చదువుకుంటే, ఆదికాండ గ్రంథం చదవండి అమ్మా. రాహేలమ్మ గారు ప్రసవ వేదనతో ప్రయాసపడుచు ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము. చదవండి. చూడండి ఒకసారి 16వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములు, అంటే బెత్లెహేము ఇంకా వెళ్ళలా. బెత్లెహేమునకు వెళ్ళక ముందే ఎఫ్రాతా మార్గములోనే బెత్లెహేము ఇంకా కాస్త దూరంలో ఉన్నారనగానే రాహేలమ్మ గారు ఏం చేశారు? దుఃఖ దినాలు అక్కడే ముగించేసుకున్నారు. అక్కడే బిడ్డను గన్నది. అతనికి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం అని బైబిల్లోనే రాయబడింది. బెత్లెహేము వెళ్ళలా. అంటే బెత్లెహేము దేవుని సన్నిధానం అయితే రాహేలమ్మ గారు బెత్లెహేమునకు చారలా. చూడండి, యాకోబు గారు ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలమ్మ గారు. అమ్మా, యాకోబు గారికి ఎంతమంది భార్యలు? 4 కదా? ఇద్దరేనా? వాళ్ళే. వెరీ గుడ్, బాగుంది. 2 భార్యలు, 2 దాసీలు, ఉపపత్తులు. చూడండి, ఈ యొక్క వీరిలో బాగా ప్రేమించింది ఎవరిని? లేయానా? రాహేలుని. రాహేలు కొరకు మొదట 7 సంవత్సరాలు కొలువు చేశాడు. లేయానిచ్చి పెళ్లి చేసేటప్పటికే మరలా 7 సంవత్సరాలు మరలా రాహేలు కోసం మరలా మళ్ళీ చాకిరి చేశాడు. 14 ఏళ్ళు కష్టపడ్డాడు రాహేలమ్మ కోసం. కానీ రాహేలమ్మ గారిని యాకోబు గారు బాగా ప్రేమించాడు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాడు? బెత్లెహేమునకు చేర్చలేకపోయాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన జీవితాలలో మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనలందరినీ బాగా ప్రభు ప్రేమించాడు. మనం కూడా ఆయన ప్రేమిస్తా ఉన్నాం. యాకోబు గారు రాహేలుని ఎలా ప్రేమించిందో, రాహేలు యాకోబు గారిని ఎలా ప్రేమించిందో, చక్కని ప్రేమ. అంత ప్రేమించినా కూడా ప్రియమైన వాళ్ళరా, రాహేలమ్మ గారు బెత్లెహేము దాకా రాలేని కారణాన అంత ప్రేమించిన యాకోబు గారు భుజాన్ని వేసుకొని పద 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 అని బెత్లెహేముకి ఏం పరిగెత్తల. చేసేదేం లేదు. ఆ దినాలు ఎక్కడ ముగించుకుంది? బెత్లెహేమునకు ముందుగానే బిడ్డను గన్నది, ప్రాణం విడిచింది, చనిపోయింది. దేవుని సన్నిధి అనబడినటువంటి స్థలానికి అది. చూసారా, అంత ప్రేమించిన యాకోబు గారు యొక్క భార్య అయినటువంటి రాహేలమ్మ గారు చారలేకపోయింది. ప్రభు ఈరోజు మనలను అంతగా ప్రేమిస్తా ఉన్నాడు, అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. మరి మనము కూడా బెత్లెహేము అనబడిన దేవుని సన్నిధానానికి చేరలేకపోతే మన పరిస్థితి ఏంటి? మనం కూడా మన దినాలు మధ్యలోనే ముగించుకొని ఆయన రక్షణ ఫ్రీగా ఇస్తా ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేదు. మీలో ఎవరు బాప్తిజం తీసుకున్నా డబ్బులు ఎవరు అడగరు. అడుగుతారా? అడగరు. ఆయన రక్షణ ఫ్రీ, ఉచితం. కాబట్టి ఎవరు తీసుకోలేకపోతా ఉన్నాం. అదే డబ్బులు పెట్టుకుని, అమ్మో అంత ఖరీదు పెట్టుకోనాలా? డబ్బులు చూసుకొని కొనుక్కుంటాలేండి. మంచి వస్తువు ధర ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలి. అవునా కాదా? మరణాత. చూడండి, ఈ యొక్క పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. మనల్ని ఎంతగానో ప్రేమించిన ప్రభువు మనకు కూడా అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమించినటువంటి ప్రేమను మనం గాన ప్రియమైన వారలను లోకువ గడితే ప్రభువు చూడండి ఎంత భయంకరమైన మనకు స్థితి కలుగుతుందో. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, మరియమ్మ గారు చేసినటువంటి ప్రయాణము నజరేతు నుండి బెత్లెహేమునకు చక్కగా వెళ్ళింది. తన దుఃఖ దినాలు అక్కడ ముగించుకుంది. ప్రభువు యొక్క జన్మాన్ని అక్కడ చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక క్యారెక్టర్ చూపించి నేను నా మాటలు ముగిస్తాను, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం. చూడండి, మన జీవితాలలో కూడా మనం కూడా ఏర్పాటు స్థలము చేరే వరకు కూడా మన యొక్క దినాలు ముగించుకోకూడదు. అంటే మన దినాలు ముగించబోయే లోపల ఆయన రక్షణలోనికి వెళ్ళాలి. చూడండి ప్రియమైన వర్లరా, ఒక వ్యక్తి భారం కలిగి, ప్రియమైన వర్లరా, ఒక సిలువ కొయ్యను చేసుకొని, బహుశా ఇది మీరు వినుండొచ్చు, అయినా ఒకసారి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక ఆయన ఒక సిలువ కొయ్యను చేయించుకొని భుజం మీద వేసుకొని తన భారాన్ని మోసుకుంటా వెళతా ఉన్నాడు. అందరూ చక్కగా వెళ్తా ఉన్నారు, అందరికి అదే సిలువ మోసుకుంటా వెళతా ఉన్న సమయంలో కొంత దూరం పోయిన తర్వాత
మరి ఆ సిలువ కొంచెం బరువు అనిపించింది. బరువు అనిపించినప్పుడు అతను అనుకున్నాడు, ఇది ఎలాగా ఈ యొక్క భారాన్ని తగ్గించుకోవాలని చెప్పి, ఎవరైనా అది నీకు సహాయం ఉంటే బాగుండు అనుకొని దీన్ని ఎలా తగ్గించుకోవాలా అని చెప్పి చూసి ఒక మంచి వడ్రంగి మేస్త్రి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అయ్యా ఇది కొంచెం భారంగా ఉంది, కాస్త ఒక జాన తగ్గించావంటే కాస్త సులువుగా ఉంటది, తీసుకుని వెళ్ళిపోతానన్నాడంట. సరే, ఎందుకయ్యా బానే ఉందిగా, అందరూ మోసుకొని పోతున్నారుగా, నీకు కూడా ఏమైందంటే, లేదు లేదు నా సిలువ చాలా భారంగా ఉంది, అది నాకే అర్థం అవుతుందని చెప్పి ఒక జాన కత్తిరించుకున్నాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక మళ్ళా సిలువ ఇంకా భారంగానే ఉంటుంది. మళ్ళీ ఇంకా అద్దె తగ్గించుకున్నాడు. మళ్ళీ ఇంకా దూరం వెళ్ళాడు. మళ్ళా బరువు అనిపించింది. అందరూ మోసుకొని వెళుతున్నారు బానే, కానీ అనుకుంటా ఉన్నాడు, వాళ్ళదేంటి సిలువ ఇంత చులకనగా తీసుకెళ్ళిపోతున్నారు, నాకేంటి ఇంత బరువు అవుతా ఉంది అని చెప్పి మళ్ళీ కత్తి నరుక్కుంటా ముక్క తీసుకుని వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఒక మధ్యలో ఒక కాలవలాగా వచ్చింది, యువతల నుండి అవతలకు దాటాల. ఈ వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ సిలువ కొయ్యను మధ్యలో వేశారు, చక్కగా దాటుకొని అవతలకు వెళుతున్నారు. ఇప్పుడు మనోడిది ఎంత అయింది కొయ్య? అమ్మా ఏం లేదు, తుంట ఒకటే మిగిలింది. ఇప్పుడు ఆ తుంటేసుకొని అవతలకు దాటలేడు, వెళ్ళలేడు. చూసారా? అంటే ప్రతి మానవునికి కూడా వారి జీవితాలలో శ్రమలనే ఉంటానే ఉంటాయి. ఎదుటివాడి నుంచి వాడికి ఏమైందంటే చక్కగా ఉన్నాడు, బాగున్నాడు అనుకుంటారు, కానీ ఆడికుండే శ్రమ ఆడికి ఉంటది. కాబట్టి శ్రమలలో మనం కుంగిపోకూడదు. ఇక్కడ మరియ యోసేపు గారి యొక్క భారము బహుభారభరితమైనది. కాబట్టి ప్రియమైన వారలరా, ఒకసారి చూద్దాం మరొక వ్యక్తిని గాని మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రూతమ్మ గారు మనకు కనపడతారు. ఏమో మీలో ఎవరికైనా రూతమ్మ అని పేరు ఉందా? చూడండి, రూతమ్మ గారు ప్రియమైన వారలరా మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతమ్మ గారిది మోయాబు దేశం, అంటే అన్య దేశం, విగ్రహారాధన దేశం, భయంకరమైనటువంటి స్థితి కలిగినటువంటి దేశం. లోతు సంతానములో నుండి వచ్చినటువంటి రెండు జనాంగాలు, ఒకటి మోయాబీయులు, రెండవది అమోనీయులు. దేవుని చేత శపితమించబడినటువంటి రెండు జనాంగాలలో ఒకటి అమ్మోనీయులు, రెండు మోయాబీయులు. ఈ మోయాబు దేశంలో నుండి వచ్చినటువంటి రూతు గారి సంగతిని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు భక్తుడు. ఏంటి అంటే, ఈ యొక్క రూతమ మోయాబు దేశీయురాలు అయినప్పటికీ, చూడండి మీ అందరికీ ఆ కథ తెలిసి ఉంటే, నయోమి గారు బెత్లెహేమును విడిచిపెట్టి ఇక్కడ కరువు సంభవిస్తా ఉన్నదని చెప్పి, ఇక్కడ పనులు సరిగా లేవని, ఇక్కడ మనకు సరిగా లేనటువంటి కారణాన ఇవన్నీ విడిచిపెట్టి చక్కగా నా బిడ్డలు నా భర్త వడ్రంగి పని చేస్తారు, అక్కడైతే బొమ్మలు చెక్కొచ్చు అని చెప్పి ఈ ప్రాంతం విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళారు. మోయాబులు అన్ని బొమ్మలు విగ్రహారాధన ఎక్కువ ఉండేటటువంటి మోయాబు దేశం. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నయోమి గారు తన భర్తని, తన ఇద్దరు కొడుకుల్ని కూడా ఏం చేశారు? కోల్పోయారు. వింటున్నారా? నిద్రపోతున్నారా? మరణాత. చూడండి, ఇక్కడ నుండి వెళ్ళినటువంటి ఈమె అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇద్దరు కుమారుల్ని భర్తను కోల్పోయింది, ఇద్దరు కోడలు మిగిలారు, ఆమె మిగిలింది. ఇప్పుడు ఆ నయోమి గారు అంటా ఉన్నారు, అమ్మా మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, నేను కూడా తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను అని అంటే, ఓర్ప ఏం చేసింది అంటే తన అత్తని ప్రియమైన వాళ్ళని ముద్దు పెట్టుకుని, అత్త ఓకే బాయ్, చాలు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా అని అత్తని విడిచిపెట్టేసింది. ఓర్ప తన ఇంటికి వెళ్ళిపోయింది. కానీ రూతు గారు చేసుకున్నటువంటి ప్రియమైన వాళ్ళరా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, అత్త ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఒకవేళ నేనుగాన మృతి పొందితే నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను కూడా అక్కడనే మృతి పొందుతా, కానీ అసలు ఇదిగో ఇక అసలు నిన్ను నన్ను ఏరు చేసేది ఏది ఉండకూడదు, ఇక మరణం తప్ప మన ఇద్దరిని ఇక ఏది వేరు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఏమంటా ఉంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, నేను నీతోనే వస్తా. ఈ మాట దేవుడు విన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మోయాబు దేశము శపించబడినటువంటి దేశంలో ఉన్నటువంటి రూతమ్మ గారిని ప్రియమైన వాళ్ళ మోయాబు దేశము నుండి బెత్లెహేములోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆమెలో నుండి మెస్సయ్య రావాలా. అది ఎవరిలో నుండి రావాలా? అది రూతమ్మ గారిలో నుండి మెస్సయ్య రావాలి. చూసారా? రూతమ్మ గారు మోయాబీయురాలు, అన్యురాలు, దేవుని ఎరగని జనాంగంలో నుండి వచ్చింది. చూడండి, ఆ మోయాబు ప్రాంతం నుండి ఈ యొక్క బెత్లెహేమునకు రాగానే
అత్త అన్నది, మరి తినటానికి ఏం కావాలా, వాళ్ళకి తిండి కావాలా లేదా? వెళ్ళి పొలాలు కోస్తా ఉంటారమ్మా, ఆ పొలాలలో పరిగ మిగిలిపోతా ఉంటది, ఆ పరిగ వేరుకొనిరా అని చెప్పి పంపించింది. చెప్పడం కూడా చెప్పింది, ఎవరి పొలాల్లోకి వెళ్ళమాకు, ఫలానా వ్యక్తి పొలం ఉంటది, అక్కడకు వెళ్ళండి అని చెప్పి ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేసి దీవించి పంపించింది. ఇప్పుడు రూతమ్మ గారు బోయాజు యొక్క పొలంలోనికి వెళ్ళి పరిగ వేరుకునే సమయంలో బోయాజు రూతమ్మ గారిని చూశాడు. చూడండి, రూతు గారిని గూర్చి బోయాజు పలికినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం రూతు గ్రంథం 12వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏం చేస్తే ప్రతిఫలం ఇచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ? నీ యొక్క మోయాబు దేశాన్ని, నీ జనాంగాన్ని, నీ బంధువులను, నీ యొక్క తల్లిదండ్రులను, నీకు కలిగిన సమస్త విధానాన్ని, నీవు కలిగినటువంటి నీ దేవతారాధన అంతటిని విడిచిపెట్టి ఏదైతే ఈ బెత్లెహేము దేవుని సన్నిధి అనబడినటువంటి స్థలములోనికి వచ్చావే, ఆ మాట గురించి చెబుతున్నాడు. యెహోవా నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. చూసారా ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఓ రూతమ్మా, ఇదిగో దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇవ్వబోతా ఉన్నాడు. ఏం బహుమానం ఇస్తాడయ్యా? నా భర్తను కోల్పోయా, నా మామను కోల్పోయా, నా మరిదిని కోల్పోయా, ఇంకా నాకు బహుమానం ఏంటి అని అడగలా. అడిగిందా? అడిగినట్టు గ్రంథంలో ఎక్కడ రాయలా. అడగలా, నమ్మింది, విశ్వాసం కలిగి ఉంది. చూడండి ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఈ మాట ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చావో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చినటువంటి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి ప్రియమైన వారలారా, దేవుడు మనలను ఆయన సురక్షితమైన రెక్కల క్రిందకు ఈ రోజు ఈ క్రిస్మస్ పండుగ నాడు మనందరినీ కూడా తోడుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి మలాకీ గ్రంథము 4:2లో ఏమంటాడు? నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయును. ఆయన రెక్కలు ఏం చేస్తాయంట? అది చూడండి. అలాగుననే కీర్తనల గ్రంథం 91వ కీర్తన 4వ వచనంలో కూడా అంటాడు, రెక్కలతో నిన్ను కప్పును, నీకు ఆశ్రయమో కలుగు. అంటే దేవుని రెక్కలు మనకు ఆశ్రయం కలిగిస్తాయి. ప్రియమైన వారలారా, అవి మనలను కప్పుతాయి, సంరక్షిస్తాయి. అలాగే కీర్తనల గ్రంథం 57:1లో కూడా అంటాడు, ఆపదల నుండి తొలగిపోయే వరకు ఆయన రెక్కలు మనకు ఆశ్రయము కలిగించును. ఏంటంట? ఆపదలు తొలగిపోయే వరకు, ఏమైనా ఆపదలు నీ చుట్టూ శ్రమలు గాని, ఇబ్బందులు గాని, ఇరుకులు గాని, చిక్కులు గాని ఏమైనా నీ చుట్టూ కూడా ఉంటా ఉంటే అవి తొలగిపోయే వరకు కూడా దేవుని యొక్క రెక్కలు ఏమవుతాయంట? కప్పి ఉంటాయి, ఆశ్రయంగా ఉంటాయి. మరణాత, నిద్రపోయే వాళ్ళకి మరణాత. సరే, మంచిది. ప్రియమైన వారలారా, చూడండి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, బోయాజు పలికినటువంటి మాట ఏంటి అంటే, అమ్మా రూతు గారు, నువ్వు ఏదైతే నీ కలిగిన దాన్ని అంతా విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి ఈ బెత్లెహేము దేవుడు దీవించినటువంటి స్థలంలోనికి వచ్చావే, అది నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని నువ్వు పలికిన మాట ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైన మాట. ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగలోనికి వచ్చిన వారలారా, మనము కూడా ఒక తీర్మానంతో ఉండాలా. నీ దేవుడే నా దేవుడు అని ఎలాగా రూతు గారు పలికారో, అలాగే మనము కూడా ప్రభువును విశ్వసించి ఆయనతో మనము కలిగి ఉండాలి. చూడండి, మరియ యోసేపు గారులకు ఉన్నటువంటి భారం మనం చూసాం. అలాగే రాహేలమ్మ గారు ఎలాగ తన యొక్క భారాన్ని ప్రియమైన వారలారా బెత్లెహేము దాకా వెళ్లకుండా మధ్యలోనే దించేసుకుంది. చూడండి, అదే బెత్లెహేమునకు రూతు గారు తన యొక్క స్థితి అంతటిని విడిచిపెట్టి బెత్లెహేమునకు వచ్చి ఎక్కడ చేరిందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో చేరుకుంది. ఈ రోజు మనకు కూడా ప్రియమైన వారలారా, రేపు 2వ రాకడలో మనం ఎత్తబడితే, ఆయన మహిమ సింహాసనం దగ్గర న్యాయపీఠం దగ్గర నిలబడితే, రేపు గ్రంథాన్ని తీసి మరియమ్మ గారి పేరుందా అని చూశాడు అనుకోండి, ఆ జీవ గ్రంథంలో మన పేరు కనపడకపోతే ఏంటి పరిస్థితి అమ్మా? కాబట్టి
ప్రియమైన వారలరా, రూతమ్మ గారు ప్రభు యొక్క వంశావళిలో మరి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డారు. అలాగే మనము కూడా ప్రభు యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చి ఆయన్ను మనం తెలుసుకొని ఆయనలోనికి వచ్చి ఆయన మన కొరకు ఏం చేశాడో, ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో అనేది మనం గ్రహించుకొని నా కొరకే నా కొరకే నా కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడని ఎవ్వరు వారి హృదయాల మీద చేయి వేసుకొని అనుకుంటారు, వారి కొరకు ప్రభు ఆయన సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరియమ్మ గారికి ఏమన్నా గర్భభారం ఉంది, యోసేపు గారికి ఏమన్నా కార్యభారం ఉంది అన్నారు దైవజనులు. మరియమ్మ గారికి ఏ భారం ఉంది? గర్భభారం ఉంది. యోసేపు గారికి ఏముంది? కార్యభారం. మరియమ్మ గారిని జాగ్రత్తగా తీసుకుపోవటం, ఈ 80 మైళ్ళు ప్రయాణం మన రోడ్డు మీద నడిచినట్టు ఉండదు. నందిరాజపాలెం మీద రోడ్డు అంతా తార్ రోడ్డు వేశారు. ఇప్పుడు మనం మొదలు పెట్టినప్పుడు రాళ్ళ రోడ్డే, ఇప్పుడు తార్ రోడ్డు పడింది. ఇలాంటి రోడ్లు ఏమి లేవు అక్కడ. ఇప్పుడు మనకు కనపడే కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలు అలా ఎక్కాలా, అలా దిగాల, అలా ఎక్కాలా, అలా దిగాల. అంటే నజరేతు నుండి బెత్లెహేము ప్రాంతానికి ఒక గర్భము ధరించినటువంటి స్త్రీ పరిస్థితి, గాడిద నెక్కి ఆ యొక్క గర్భముతోటి ప్రియమైన వారలారా నడవడం అనేది కష్టమా సులువా? మామూలు మనిషి నడవటమే కష్టం. అలాంటిది దగ్గరగా మాసాలు నిండుతా ఉన్నటువంటి సమయంలో నడవడం అనేది చాలా కష్టం. అట్టి నొప్పులతో ఆమె చారాల్సినటువంటి ప్రాంతం చేరింది. అలాగే మనము కూడా మన జీవితాలలో ప్రియమైన వారలారా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని చింతలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, ఏమండి, మనం చేరవలసినటువంటి ప్రాంతము చేరే వరకు కూడా ఆయన సన్నిధానమును మనం ఏం చేయకూడదు? ఏమా విడిచిపెట్టకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రసవ దినాలు అంటే నిండెను అంటే ప్రసవ దినాలు, శ్రమలు, చిక్కులు, చింతలు ఇవన్నీ ఒక రోజు నిండుతాయి. అవన్నీ నిండిన తర్వాత వాటి నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. మరియమ్మ గారు ఎలాగైతే తన యొక్క ప్రసవాన్ని మరి యొక్క బెత్లెహేములోనికి వచ్చాక ఆమె కన్న తర్వాత ఆ గొర్రెల కాపరులో వచ్చి చెప్తా ఉంటే అవన్నీ కూడా తన హృదయంలో ఆమె ఏం చేసుకుందంట? భద్రం చేసుకుంది. ఆ రోజు దేవదూత వచ్చి చెప్పింది కదా, నువ్వు గర్భవతి అవుతావు. అందరూ నన్ను హేళన చేశారు. అక్కడి నుంచి నేను జకర్యా ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళా. అక్కడి నుండి వచ్చా. ఎన్ని శ్రమలున్నా ఎప్పుడైతే ఆమె ప్రియమైన వారలరా బెత్లెహేమునికి వచ్చిన తర్వాత, అమ్మా మరియమ్మ గారు రండి రండి, మా ఇల్లు ఖాళీ ఉంది రండి అని అన్నారు ఎవరన్నా? బాబు కూడా నేను నాటికేసాడు. సత్రంలో మరి కాపరి, సత్రం కాపరి అంటాడు, ఇక్కడ ఖాళీ లేదమ్మా, ఇంకెక్కడ ఉంటే చూసుకోండి అంటే. ప్రియమైన వారలారా, బెత్లెహేంలో ఆయన గౌరవించలా. మరియమ్మ గారిని గౌరవించి, అయ్యో పాపం ఎంత దూరం నుండి పడి వచ్చావమ్మా, గాడిద మీద ఎక్కువ వచ్చావు, ఎంత దూరం నుండి వచ్చావు, దా కూర్చో కూర్చో, మంచి నీళ్ళు వేయండి అని అనలా. ఖాళీ లేదమ్మా, చూసుకోండి, ఎక్కడన్నా చూసుకోండి పోండి అలా అంటే తిరిగి సత్రంలోనికి వెళ్ళారు. సత్రంలో కూడా ఖాళీ లేదు. చివరికి ఎక్కడికి వెళ్ళారు? మరి ఎన్ని శ్రమలు అంటారు? ప్రియమైన వారలారా, ప్రభువుని లోకానికి తీసుకురావడానికి మరియమ్మ గారికి ఉన్న భారం చాలా భయంకరమైన భారం. దాంతో పోల్చుకుంటే మన భారాలన్నీ చాలా సులువైన భారాలు. కానీ మనకు అవి ఎక్కువగా అనిపిస్తా ఉన్నాయి. కానీ అవన్నీ నుండి ఏదో ఒక రోజు దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ శ్రమలన్నీ తీసివేస్తాడు. అప్పుడు చక్కగా ఆ రోజు ఆ శ్రమలండి అసలు జ్ఞాపకం చేసుకోకూడదు. అసలు అంత గొప్ప భయంకరమైన శ్రమలు అనుభవించామండి. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఆ రోజు ఆ శ్రమలలో ప్రభు సన్నిధానానికి వస్తే ఆయన నాకు సమాధానం ఇచ్చాడు. క్రిస్మస్ బాలుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సమాధానం ఇవ్వడానికే వచ్చాడు. నీ దగ్గర ఎంత డబ్బున్నా సమాధానం లేదు, శాంతి లేదు. చూడండి, ధనవంతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? డబ్బుంటే సమాధానమే రాదు. కాబట్టి ప్రియమైన వారలారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎన్ని భారాలు కలిగినా, ఎన్ని స్థితిగతులు ఉన్నా ప్రియమైన వారలారా, మనం కూడా మన జీవిత ప్రయాణంలో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరియమ్మ యోసేపు గారులు పడినటువంటి భారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన యొక్క భారాన్ని ఆయన ఎదుట పెట్టి, ప్రభు అంటాడు కదా, మత్తయి 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తారండి అని ప్రభు వేసిన ఆ మాట దైవజనులు అన్నారు. మీ అందరికి బాగా చెప్తా ఉన్నాయి క్రిస్మస్ మాటల్లో. అది తొలికేక అన్నారు. ఏంటంట? తొలికేక. ప్రభు వేసినటువంటి ఆ మాట బిగ్గరగా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు పలికారే, ఆ మాట తొలికేక అబ్బాయి అన్నారు. తొలికేక అందరికీ ఆహ్వానం ఉంది, కానీ మలికేక మాత్రం కేవలం సిద్ధపడిన వారికే. కాబట్టి అలాగూ
మనము సిద్ధపడి ఈ క్రిస్మస్ పండుగ దినాలలో ఆయన గురించి తెలుసుకొని ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగేటటువంటి ధన్యత, దీవెన, ఆశీర్వాదం చేరి వచ్చిన మన ఎల్లరకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ దిన దీవెనల ద్వారా ప్రభు మనలను దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ మేఘమెక్కించును గాక. ఆమేన్. మహోన్నతుడు ఉన్న స్వామి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రం తండ్రి. నాయన నజరేతు అనబడినటువంటి లోకము నుండి బెత్లెహేము అనబడినటువంటి దేవుని సన్నిధానమునకు ఎలా మరియమ్మ, యోసేపు గారు తండ్రి నాయన ప్రయాణమై వచ్చారు. రాహేలమ్మ గారిని తండ్రి యాకోబు గారు ఎంతో ప్రేమించిన దేవా, బెత్లెహేమునకు చేరలేక మధ్యలోనే తన యొక్క తండ్రి స్థితిని నాయన తీసివేసుకున్న కారణాన తండ్రి, ఎలాగ రూతమ్మ గారు అన్యురాలు, దేవుణ్ణి ఎరగని జనాంగములో నుండి వచ్చి ఉన్న రూతమ్మ గారే దేవా, అయా ఇదిగో నాయనా మీ యొక్క రెక్కల నీడకు వచ్చి ఆశ్రయం పొంది దేవా, మీరు ఈ లోకానికి రావడానికి మీ వంశావళిలో తండ్రి ఒక తల్లిగా తండ్రి మీరు తీర్చిదిద్దినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇలాగూ మేము కూడా తండ్రి నాయన మిమ్మల్ని ఎరగని జనాంగములలో నుండి మేము వచ్చామయ్యా తండ్రి, మమ్మలను కూడా మీరు దీవించి దేవా మీ యొక్క తండ్రి అయ్యా ఇదిగో జీవ గ్రంథములో మా యొక్క పేర్లను లిఖించమని నేటి దినము ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని పసి బాలకుడిగా, బెత్లెహేము బాలుడిగా, ఆనంద బాలుడిగా మా మధ్యకు వచ్చి వేసిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.